హాయ్, వెల్కమ్ టు ఛానల్ 3. ఈరోజు మన చిట్ చాట్ విత్ లీడర్ కార్యక్రమంలో మనతో పాటు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకులు దొండపాటి వీరస్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి వీరస్వామి గారు, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఎలా మొదలైంది? 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక సాధారణ కార్యకర్తగా నేను పనిచేయడం జరిగింది. నేను చేసిన పనికి సేవలను గుర్తించి మరి స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే మా ఈదర గ్రామంలో ఉన్న దనపనేని వేణుబాబు గారు, సత్యంబాబు గారు, లోకల్ లీడర్స్ అందరూ కలిపి నాకు ఒక అవకాశాన్ని, ఎంపీటీసీ అభ్యర్థిగా ఒక అవకాశాన్ని కల్పించారు. సో దాంతో నేను ఒక రాజకీయ ప్రస్థానంలోకి రావడం జరిగింది. అతి తక్కువ మెజార్టీతో ఎంపీటీసీ అభ్యర్థిగా నేను ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు నాకు ఒక సచివాలయ కన్వీనర్గా బాధ్యతలు అప్పగించి ప్రజలకు సచివాలయ వ్యవస్థను మరింత చేరువ చేసే పనిలో నన్ను నిమగ్నం చేశారు. దానికి నేను స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఇతర గ్రామ లీడర్ దన్నపనేని వేణుబాబు గారికి, సత్యంబాబు గారికి మరియు ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2024 ఎన్నికలు 2-3 నెలల్లో స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ నూజివీడు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందంటారు? 2024 ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌరవనీయులు మన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు మళ్ళీ 2024లో ఎలక్షన్స్లో విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, నూజివీడు నియోజకవర్గంలో ఆయన అందించిన సంక్షేమ కార్యక్రమాలే కానీ ప్రజలకు ఎప్పుడు 24 గంటల్లో 12 గంటలు అప్పుడు నూజివీడు నియోజకవర్గంలోనే, నూజివీడులోనే ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. అలాగే ప్రజలు ఏ సమస్యకైనా వెళ్ళి ఆయన తలుపు తడితే ఎప్పుడు అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరించి వాళ్ళని సంతృప్తిపరిచి పంపిస్తారు. అటువంటి మంచి నాయకుడు, అంత గొప్ప, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో గొప్ప ఆశయాలు కలిగిన నాయకుడు ఆయన. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజలతోనే ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తారు, ప్రజల్లోనే ఉంటారు. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఎవరు ఏ సమస్యతో వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమస్యను పరిష్కరించి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా ఎన్నో మార్గాలు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. ఆయన ప్రజల కోసం అనునిత్యం పనిచేసే వ్యక్తి. అయినా అటువంటి వ్యక్తి కాకుండా మరో వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం అనేది నూజివీడు నియోజకవర్గంలో అసాధ్యం. ఎందుకంటే వారు జమీందారు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంతోమందికి దానాలు, ఇప్పుడు నూజివీడు 888కి వారి సొంత భూమిని దానంగా ఇచ్చారు. అలాగే కొన్ని కార్యక్రమాలు, నూజివీడు కృష్ణా వాటర్ తీసుకురావడం కానీ, మరి నూజివీడు నియోజకవర్గంలో ఆయన క్రికెట్ స్టేడియం నిర్మించడం కానీ, ఇప్పుడు త్వరలో కేంద్రీయ విద్యాలయం కూడా నిర్మించడంలో కానీ, అలాగే ఇప్పుడు 200 బెడ్ల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడం కానీ, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్వరలోనే ప్రారంభం కాబోతుంది. చాలా బాగా కట్టారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ ఏవి మోహన్ గారి ఆధ్వర్యంలో జాయింట్ రీప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. మోకాళ్ళు, అలాగే హిప్ రీప్లేస్మెంట్స్, అలాగే ఎన్నో సదుపాయాలతో నూతనంగా ఒక కొత్త ఆసుపత్రి నిర్మించారు. నూజివీడు నియోజకవర్గంలో ఇలాంటి ఎన్నో పనులు, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. అందుకనే ప్రజలు, మరి ముఖ్యంగా దళితులు మళ్ళీ ఆయన్నే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ మరియు సచివాలయ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటారు? వాలంటరీ మరియు సచివాలయ వ్యవస్థలు ప్రజలకు వారి యొక్క పథకాలు చేరువ చేయడంలో కానీ, వారికి ఎటువంటి లబ్ధి చేకూరుతుందో వారి లబ్ధిదారులను గుర్తించడంలో కానీ, అలాగే వారికి ఏ అర్హత ఉంటే ఏ పథకం వస్తుంది అనే విషయంలో కానీ ఇవన్నీ సహాయం చేస్తూ సచివాలయ వ్యవస్థ, అలాగే వాలంటరీ వ్యవస్థ ముందు ఉంటున్నారు. అలాగే ఇప్పుడు చూసుకుంటే 1వ తారీఖు ముసలి వాళ్ళకి కానీ పెన్షన్లు ఇవ్వడంలో కానీ వాలంటీర్లు, అలాగే ముసలి వాళ్ళు ఏదన్నా అనారోగ్యంతో ఎక్కడన్నా హాస్పిటల్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి వాలంటీర్లు వారికి పెన్షన్ అందజేసి వారి సొంత రవాణా ఖర్చులతో వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. అటువంటి సేవాభావంతో వాలంటీర్లు పనిచేస్తున్నారు. అట్లాగే సచివాలయ ఉద్యోగులు కూడా చాలా సేవాభావం, అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చే జీతం తక్కువైనా సరే వారు ఒక ప్రజలకు సేవ అందించాలనే భావంతో వారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సేవ వారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత పెరుగుతుందే కానీ తగ్గదు.
ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో జరిగే ఎలక్షన్స్లో ఈ 2-3 నెలల్లో జరిగే ఎలక్షన్స్లో వారి ద్వారానే కొంత విజయం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకోబోతుందని అనుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టింది, అభివృద్ధి ఏమీ చేయట్లేదు అని చెప్పేసి చాలా బయట వినిపిస్తున్న టాక్. దీనిపై మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలాగా చేస్తున్నారండి. అది సంక్షేమం అంటే ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే మనం రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజీ కూడా పెట్టలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ 4 ఏళ్లలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 17 కాలేజీలు పర్మిషన్లు తెచ్చారు. కేంద్రం నుంచి పర్మిషన్లు తెచ్చి ఆల్రెడీ 5 కాలేజీలు స్టార్ట్ చేశారు. ఆ 5 కాలేజీల్లో ఇప్పుడు అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఇంకా మిగతావి గ్రౌండింగ్లోనే కానీ మరి కట్టించడంలో కానీ ఉన్నాయి. అలాగే పోర్ట్లు 5 పోర్ట్లు కూడా చాలా బాగా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరలో ఉన్న మన నూజివీడు నియోజకవర్గం దగ్గరలో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు చూసుకుంటే అది చాలా వరకు పూర్తయిందని మనం చూస్తున్నాం. దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పేరు నాని గారు చాలా దగ్గరగా ఆయన రోజు ఆయన అవకాశం కుదిరినప్పుడు వెళ్ళి చూస్తూ దాన్ని పోర్ట్ నిర్మాణాన్ని బాగా చూసుకుంటున్నారు. అట్లా పోర్టులన్నీ కూడా చాలా వేగవంతంగా నిర్మాణం అవుతున్నాయి. అలాగే అభివృద్ధి విషయంకి వస్తే ఇంకా విద్యా వ్యవస్థలో నాడు నేడు కానీ, పాఠశాలల అభివృద్ధి కానీ, అలాగే మెడికల్ కాలేజీలు కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే మొన్న విశాఖపట్నంలో చూస్తే సుమారు 2-3 కంపెనీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మొన్న కాకినాడ జిల్లాలోకి వచ్చేసి ఫార్మా బల్క్ ఫ్యాక్టరీ అది కూడా నిర్మించడం జరిగింది. దాన్ని ప్రారంభించడం చేయడం కూడా జరిగింది. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఇంకా అభివృద్ధి అంటే ఇంకా జరుగుతుంది. అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి, జరుగుతుంది కూడా. దీన్నే మనం చూసుకోవడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి విషయంలో ముందంజలోనే ఉంటారని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు 2024లో ఇప్పుడు రీసెంట్గానే మీరు అన్నట్టు ఒక 2-3 నెలల్లో ఎన్నికలు అనేది మొదలవుతాయి. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి పథకాలే కానీ అభివృద్ధిని చూసి ఇప్పుడు ప్రజలు మళ్ళీ ఆయనకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. మా పార్టీ కానీ మేము కానీ చాలా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా పనిచేస్తున్నాం. అట్లాగే 170కి 170 స్థానాలు చేజిక్కించుకొని అధికారంలోకి 2024లో మేము రాబోతున్నాం. చెప్పండి, మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగలు మీరు ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే 2024 జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద పనిచేసి రాబోయే ఎన్నికల్లో అత్యంత ఘన విజయాన్ని మనం చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, రాబో కాలంలో మీరు ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని చెప్పేసి మా ఛానల్ 3 తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.